మిత్రమా, చెట్టులో కింద ఆకు రాలినప్పుడు పైనున్న ఆకు నవ్వదు. ఎందుకంటే దానికి తెలుసు తను కూడా అంతే అని. కానీ అన్నీ తెలిసిన మనిషి మాత్రం సాటివారు బాధలో ఉంటే లోపలే నవ్వుతూ ఆనందిస్తాడు. తనకు ఆ పరిస్థితి ఏదో ఒకరోజు వస్తుందని తెలిసి కూడా అలాగే ప్రవర్తిస్తాడు. కోరికలకు ఎప్పుడూ కూడా బానిస కాకు. తృప్తిగా బ్రతకలేవు. కోరికల వెంట పరిగెడుతూ దేనిని తృప్తిగా అనుభవించలేవు. జీవితమే ఒక గొప్ప వరం. దానిని ఎప్పుడూ శాపంలా మార్చుకోకు. కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు. కానీ నిజాయితీ పరులు కావడం ప్రతి ఒక్కరికి సాధ్యమే కాదంటారా? తెల్లోడికి నీడ నలుపే, నల్లోడికి నీడ నలుపే. వర్ణాల్లో జీవితం లేదు, మనిషి ఆలోచనలోనే ఉంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కంట పడకుండా తిరిగే వాళ్ళు ఉంటారు. మనకు అదృష్టం వరించినప్పుడు మన కంట పడాలని తాపత్రయం పడేవాళ్ళు ఉంటారు. ఎప్పటికైనా అవసరం ఉండొచ్చని మనల్ని ఒక కంట కనిపెడుతూ ఉన్నవారు ఉంటారు. నిజమైన స్నేహితుడు మాత్రం మన కంట కన్నీరు రాకూడదని, మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. బంధం అంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండటం కాదు, ఏమీ లేనప్పుడు తోడుగా నిలబడటం. స్నేహం అంటే ఆనందాలు ఉన్నప్పుడు చేతులు కలపడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానంటూ చేయూతనివ్వడం. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడటం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మ్రొక్కడం. విలువలు అంటే జనాల కోసం మాటలు చెప్పి తప్పించుకోవడం కాదు, జన్మంతా విలువల కోసం కట్టుబడి ఉండటం కాదంటారా? మనిషి ఎలా ఉండాలంటే ఊరి చివర ఉండే మర్రి చెట్టులాగా ఉండాలి. అది ఎండలో నడిచేవాడికి నీడనిస్తుంది, వానలో తడిచేవాడికి రక్షణ కలిగిస్తుంది. కానీ తనని గుర్తించుకోమని ఎప్పుడూ కూడా అడగదు. మెదడుకి మంచి చెడు తెలియదు, అన్ని రకాల ఆలోచనల్ని అది ఇస్తుంది. అందులో నుంచి ఎంచుకునే విఘ్నత నీదే మిత్రమా. నమ్మకం చదవడానికి 3 అక్షరాలే, కానీ సంపాదించడం చాలా కష్టం. ఎందుకంటే అది డబ్బు కన్నా విలువైనది. స్నేహం అందరితో చేయలేం. మంచి స్నేహం దొరకాలంటే 1 యుగం పడుతుంది. ప్రేమ ఇది వినడానికి బాగానే ఉంటుంది, కానీ అందరి దగ్గర దొరకదు. కొందరి దగ్గర మాత్రమే పొందగలం కాదంటారా? ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి.